గాయత్రి మంత్రం చదవండి మీరు. గాయత్రి మంత్రం మీరు నేర్చుకున్నారా? గాయత్రి మంత్రం మీరు చదువుతారా సార్? ఇప్పుడు నా గాయత్రి మంత్రంతో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే మీకు వచ్చారాదా? ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసా? మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి? నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి. ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసది. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న, ఇక నో మజాక్. ఏదైతే ఇప్పుడు గాయత్రి మీరు చదివారు కదా, అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది ముస్లిమ్స్ కూడా ఖురాన్ చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు అరబీ చదివేస్తారు, దాని మీనింగ్ తెలియదు. దీని మీనింగ్ కూడా చెప్తారా సార్? గాయత్రి మంత్రం మీనింగ్ ఏంటి? ఓకే, ఇంత పెద్ద పరీక్ష పెడతారని అనుకోలేదు. బట్ ఏదేమైనా తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. అట్లాగే ఈ మంత్రానికి, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు అని మంత్రం లేదు అంటారు. అంటే ఈ సృష్టి మొత్తంలో ఎవరినన్నా మనం అత్యధికంగా గౌరవిస్తాము అని అంటే తల్లి. ఎందుకంటే ఈ సృష్టిని అమ్మ ద్వారానే తెలుసుకున్నాం కాబట్టి. సో తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. ఇంతమంది దైవం ఉన్నా కూడా బట్ తల్లిని మించిన దైవం లేదు అని అంటాము. అలాగే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి ఇంతకంటే మంచి మంత్రం ఉన్నా కూడా బట్ ఇంతకంటే పెద్ద మంత్రం లేదు అని అంటారు. ఐ థింక్ మీరు అడిగారు కాబట్టి చాలా మంది ఈ మంత్రం జపిస్తే బాగుంటుందని నా ఆలోచన. అంతే. వెరీ గుడ్, రైట్. సో మీకెందుకు భగవద్గీత చదవాలనిపించింది? యాక్చువల్లీ ఒక విషయం చెప్తాను సార్. ఎందుకంటే గాయత్రి మంత్రము నేను కూడా చదువుతాను. యాక్చువల్లీ మీరు చదివేది మీతో పాటు నేను కూడా రిపీట్ చేశాను. ఓకే, ఇద్దరం కలిసి చేద్దాం, తప్పేం లేదు. తప్పకుండా. రైట్, 1 2 3 స్టార్ట్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయితే ఇది ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఈ మంత్రం యొక్క ప్రస్తావన వస్తుంది. ఇది చదివితే నాకు ఖురాన్లో నుంచి ఒక సూరా గుర్తొస్తుంది మహేంద్ర గారు. ఓకే, ఖురాన్లో మొట్టమొదటి సూరా ఉంటుంది. మొట్టమొదటి సూరానే సూర్య ఫాతిహా అంటారు. అదేంటంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దళ్ళీన్ ఆమీన్. ఈ రెండు పక్కన పెడితే అరే ఒకటే విషయం అరబీలో ఉంది, అదే విషయం సంస్కృతంలో ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, అంటే సేమ్ మీనింగ్. అంటే అక్కడ నుంచి ఇక్కడ కాపీ కొట్టారా, ఇక్కడ నుంచి అక్కడ కాపీ కొట్టుంటారా? అంటే ఇప్పుడు కాపీ కొట్టారా అంటే ఇన్ఫర్మేషన్ ఏముంది దాని నేను నమ్ముతున్న విషయం చెప్తాను. ఓకే, ఈ మంత్రాన్ని ఏ సృష్టికర్త ఇచ్చాడో అదే సృష్టికర్త ఖురాన్ ఇచ్చాడు కాబట్టి సోర్స్ ఒకటే అంటాను. ఓకే, ఈ మంత్రానికి సూరాకి సోర్స్ ఒకటే, ఏకీభవిస్తాను. సోర్స్ ఒకటే. ఇక్కడ ఓం అన్నారు కదా, ఓం అంటే దేవుని యొక్క పేర్లలో సహస్రనామాలు ఉన్నాయి అనుకున్నాం మనం. అనేక దానిలో ఓం కూడా ఒక పేరే. ఓం భూర్భువస్వః అంటే భూమికి, ఆకాశాలకి, స్వర్గానికి, అంతరిక్షానికి ప్రభు అయిన వాడు అని పిలుస్తున్నాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఆయన ఎంత గొప్ప తేజస్సు, శక్తి సంపూర్ణుడు అంటే చాలా గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప శక్తి అని. ఆ తర్వాత ఆయన ప్రార్థిస్తున్నాం, మా పాపాలను క్షమించు అని చెప్పేసి. ఆ తర్వాత మాకు రుజు మార్గంలో నడిపించు, మాకు సరైన మార్గాన్ని మాకు ప్రసాదింపచే అని చెప్పేసి. ఇంకా ఎగ్జాక్ట్గా మనం వర్డ్ చూసుకుంటే మహేంద్ర భాయ్, ఇక్కడ పరమాత్మ ఎవరైతే భూమికి, ఆకాశానికి, అంతరిక్షానికి, సమస్తానికి, స్వర్గలోకాలకి ఆ పరమాత్మ ఉన్నాడు. అన్న ఎంతో గొప్ప తేజస్సు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి శక్తి. ఆ తర్వాత మాకు సరైన జ్ఞానాన్ని, సరైన బుద్ధి వివేకాన్ని ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థన. అది గాయత్రి మంత్రంలో ప్రార్థన. ఇది ఎప్పుడు చదవమని అంటారంటే బ్రహ్మగడి అంటారు కదా, బ్రహ్మగడి ఎర్లీ మార్నింగ్. దీన్ని తహజ్జుద్ టైం అంటారు. ముస్లిమ్స్ ఏమో తహజ్జుద్ టైం అంటారు, ఇక్కడేమో బ్రహ్మగడి అంటారు. పేరు మారేసరికి మొత్తం వేరనుకున్నాం. లేదు, ఒకటే ధర్మం, ఒకటే. అప్పుడు లేచి గాయత్రి మంత్రం చదవమంటున్నారు. అంటే భూమి ఆకాశాలకి ప్రభువా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మా పాపాలను క్షమించే శక్తి ఉన్నటువంటి వాడివి, నువ్వు మాకు రుజుమార్గాన్ని చూయించు అని చెప్పేసి సంస్కృతం. అదే విషయం ఇక్కడ కూడా ఉంది. ఇక్కడేముంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల రకాల పొగడ్తలు నీకే చెందుతాయి, నువ్వు సకల లోకాలకి ప్రభు. అదే కదా ఇక్కడ కూడా ఉంది. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము, నిన్నే ఆరాధిస్తున్నాము, మాకు సరైన మార్గాన్ని చూపించు. రుజు మార్గం అంటే ఇటు రైట్ ఎక్స్ట్రీమ్ కాకుండా, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కాకుండా మధ్యస్థ మార్గం ఏదైతే ఉందో రుజు మార్గంలో నడిపించు అని చెప్పి రెండు కరెక్ట్ గా బోధించింది అని చెప్పేసి చాలా చక్కగా ఇవి రెండు ఒకటే అని చాలా ఒళ్ళు పులకరించే విధంగా మీరు చెప్తా ఉన్నారు సార్. హ్యాపీగా ఉంది. కాకపోతే ఇక్కడ ఇస్లాం చూసే వాళ్ళకి, ఇప్పుడు నేనైతే స్వతహాగా అడిగి
ఏదో మెప్పు పొందాలో లేదా ఎవరికో ఏదో గొడవ పెట్టాలనే ఉద్దేశం మీద అయితే మనం కూర్చోలేదు. లేదు. వాస్తవంగా ఇన్ని పుస్తకాలు, ఇంత అధ్యయనం, ఇంత మేధస్సు మీరంతా ఖర్చు పెట్టింది, మీ టైం అంతా మానవులంతా బాగా కలిసి ఉండాలనే కదా. అట్లాంటిది ఓపెన్ గా మీరు కూడా మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. చాలా మంది కాఫీర్లు అంటారా, లేకపోతే మిమ్మల్ని విశ్వసించని ఎవరినైనా సరే అడగండి, మీరు ఇస్లాంతో కొంతవరకు భయపడే విధంగా కొద్దిగా క్రూరత్వం గతంలో చూపించినటువంటి చరిత్ర ఇతిహాసాలు, నరకడం, చంపడం, మతం మార్చడం, మతమే మారాలి ఇలాంటివి చూసిన తర్వాత ఇస్లాంని శాంతి మతం కాదు, ఇస్లాం అనేది కొంత ఏ రకంగా అనిపించిందంటే వీళ్ళకి, ఈవెన్ కొన్ని విషయాలు నాకు కూడా అనిపించింది కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేశాను. కొంత క్రూరత్వాన్ని చూపిస్తున్నట్టుగా, లేకపోతే ఈ రకంగా ఎవరైనా ఫాలో అవుతారా, ఇదంతా ఒక ఉన్మాదం లాగా కనిపిస్తూ ఉంది, అక్కడ శాంతి అనేది కనిపించట్లేదు, ఇది శాంతి మతం అని ఎట్లా క్లెయిమ్ చేస్తారు ఫస్ట్. రెండవది కొంత క్రూరత్వాన్ని కొంత తీసుకుంటున్నట్టుగా, చాలామంది భయపడుతున్నట్టుగా కూడా కనిపించింది. దానికి నేను వితండవాదము ఎక్కడుంది అని మీరు అడిగితే నేను చెప్పలేను, కానీ బట్ సమాజంలో ఉన్నటువంటివి అనేవి అనేకం మీరు చూస్తూనే ఉన్నారు. సో దీని గురించి ఇది శాంతి మతం అని ఎలా చెప్తారు మీరు? ఒకటి. రెండోది, మతాలన్నీ ఒకటే చెప్పదలుచుకున్నారా మీరు? అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయని మీ ఆలోచన, లేకపోతే మానవులు ఇన్ని మతాలు, ఇన్ని గ్రంథాలు, ఎలా మీరు దాన్ని ఏ రకంగా డెఫిఫై చేస్తారు? ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అంటే చాలా పెద్ద ప్రశ్న అడిగారు. నాకు సమయం కూడా మీరు ఇస్తే నేను సమాధానం చెప్పగలుగుతాను. యాక్చువల్గా మతాలన్నీ ఒకటా అంటే, మతాలన్నీ కూడా ముక్కలు అయిపోయాయి, వేరు మతాలు అయిపోయి. ధర్మం ఒకటే అని చెప్తాను. ధర్మం ఒకటే ఉంది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. వాక్యం చూద్దాం మనము. ఖురాన్ గ్రంథం మీరు ఒకసారి ఓపెన్ చేస్తారు. దీంట్లో మీరు ఖురాన్ చూస్తే సార్ 23వ సూరా ఖురాన్ ఇక్కడ చూడండి, 51 నుంచి 52 వాక్యాలు ఉన్నాయి కదా. 51 నుంచి 52, 51, 52 వాక్యాలు. తర్వాత 54 వరకు మనం చూస్తే ఇక్కడ చూడండి, ఓ ప్రవక్తలారా, అంటే ఒక ప్రవక్త గురించి కాదు ఇది, ప్రవక్తలందరికీ సంబంధించి, స్వచ్ఛమైన వస్తువులను తినండి, మంచి పనులు చేయండి, మీరు ఏది చేసినా అది నాకు తెలియకపోదు, అంటే ఏది చేసినా దేవుడికి తెలిసిపోతుంది అన్నది. మీ ఈ సంఘం ఒకే సంఘం, అంటే ప్రవక్తలందరిది ఒకే సంఘం, మానవులందరూ కూడా ఒకే సంఘం అనమాట. నేను మీ ప్రభువును కనుక మీరు నాకు మాత్రమే భయపడండి. ఆ తర్వాత చూడండి, కానీ తరువాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలుగా చేసుకున్నారు. అంటే దేవుడు ప్రవక్తలందరికీ, ఋషులందరికీ ఇచ్చిన ధర్మం ఒకటే, కానీ తర్వాత అంటే ప్రవక్తల తర్వాత కాలంలో ప్రజలు ఏం చేశారట, వాళ్ళ ధర్మాన్ని ముక్కలుగా చేసుకున్నారు. నాకు అర్థమైనట్టుగా నేను, మీకు అర్థమైనట్టుగా మీరు, ఈ ముక్కలే మతాలుగా విడిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా ముందు ధర్మం ఒకటే ఉంది, తర్వాత ముక్కలుగా మతాలు వేరైపోయాయి. అయితే నన్ను ఇక్కడ ఒక ప్రశ్న అడగనివ్వండి సార్. ఇప్పుడు ఈ ఖురాన్లో ఏముందనంటే, వారు ముక్కలుగా చేసుకున్నారు అనే విషయం అంటుంది. అయితే ఇప్పుడు అథెంటిక్గా తీసుకోవాలి అని అంటే ఖురాన్ అవతరించేటప్పటికి ఏ మతం ఉండకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే మొట్టమొదటి దివ్య ఖురాన్ ఇదే అయినప్పుడు, ధర్మ గ్రంథం ఇదే అయినప్పుడు, అప్పటికి ఇంకా ముక్కలు అవడానికి లేదు. ఆదాము హవ్వ సంతతి అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి ఖురాన్ కానీ బైబిల్ కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎలా బతకాలో చెప్పాలి తప్పితే కానీ అప్పటికే ప్రవక్తలకు మెసేజ్ ఇవ్వటం కానీ, అంటే ఇది ఎప్పటి నుంచి అప్డేటెడ్గా తీసుకోవాలి అని అంటే 1400 ఇయర్. మీరు చాలా వాల్యూడ్ క్వశ్చన్ అడిగారు. ఇదే మొదటిసారిగా అవతరిస్తున్న గ్రంథం కాబట్టి అప్పటికే ముక్కలైపోయారు అని చెప్పే అవకాశం లేదు, ఇప్పుడే ధర్మం వస్తుంది కాబట్టి. కానీ అసలు విషయం ఏంటంటే, ఇది చివరిగా వస్తున్న రిమైండర్. ఇది అయితే ఫస్ట్ ఈ గ్రంథం కాదు, ఇది ఫస్ట్ గ్రంథం కానే కాదు, ఎన్నో వచ్చినా వాటిని అన్నింటినీ రద్దు చేస్తూ ఇది చివరి గ్రంథంగా పుట్టింది అని అంటారు. ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ కాదు, అవి సత్యమని గుర్తు చేస్తూ, వాటిని తిరిగి తోడుతూ, దాంట్లో ఉన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటూ, అవి సత్యమని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం ఇది. ఓకే, సత్యాన్ని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆది నుంచి ఉన్న ధర్మం ఒకటే. ఏ ధర్మం అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాంకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే ఆ తర్వాత ఆదమే సాని అంటారు. ఆదమే సాని అంటే జలప్రళయంలో అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ మానవులు వచ్చింది, అది మను. అయితే మహర్షి మను, నూహ్ అలైహిస్సలాం అంటారు. నూహ్ అలైహిస్సలాంకి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ, ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఒకే ధర్మశాస్త్రంగా ఉంది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. ఎందుకంటే మన నోటి మాటలకి వాల్యూ ఉండదండి. గ్రంథం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 42వ సూరా తీయండి ఒకసారి. ఇక్కడ ఈ వాక్యంలో సూర్య ఆలిమం 23లో 51, 52 చదివాం కదా, 53, 54. కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలుగా చేసుకున్నారు, ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఒక మతాన్ని తయారు చేసుకుని ఇదే కరెక్ట్ అని నేను సాటిస్ఫైగా ఉన్నాను, మీ మతంతో మీరు సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ధర్మం ఇది కొత్తది కాదు, పాత ధర్మమే అని చెప్పడానికి ఖురాన్లో 42వ సూరా తీయండి ఒకసారి. 42వ సూరా 13వ వాక్యం. 42 641 పైన ఉంది చూడండి 13వ వాక్యము. ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు.
అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. అంటే నీకు కొత్త ధర్మం ఇవ్వట్లేదు. ఇంతకుముందు నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చానో అదే ధర్మాన్ని నీకు ఇస్తున్నాను, కొత్త ధర్మం కాదు. దానినే ఇప్పుడు నీ వైపుకు మేము వహీ ద్వారా పంపిస్తున్నాము. దేనిని? నూహు ప్రవక్త ఇచ్చిన ధర్మాన్ని వహీ ద్వారా అంటే శబ్ద రూపంలో పంపిస్తున్నాను. దానినే అంటే ఆ ధర్మాన్నే మేము ఇబ్రాహీముకు, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేశాము. అంటే ఒకే ధర్మం అందరికి ఇచ్చాను కదా, విభేదాలకు లోను అవ్వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ నూహు అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన మహర్షి మను, అంటే భారతదేశ ప్రవక్తకి ఇచ్చినటువంటి ధర్మమే. అంటే ఇక్కడ సనాతన ధర్మం అనుకుంటే ఈ సనాతన ధర్మాన్ని మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడు తప్ప కొత్త ధర్మాన్ని ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది సనాతన ధర్మమే అరబీలో బోధించారు. ఓకే. అంటే ఖురాన్లో ఏముంటుందంటే మొహమ్మద్ ప్రవక్త అంటారు ఇది దీనుల్ ఖయ్యీం అంటాడు. ఈ దీనుల్ ఖయ్యీం అంటే ఇదే సనాతన ధర్మము, ఇది అరబీలో బోధించడం జరుగుతుంది. ఒక విషయం అండి, భగవద్గీతలో మనం చూసుకుంటే 4వ సూరాలో 4వ అధ్యాయంలో ఉంటుంది. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే ఖచ్చితంగా విచక్షణ ఉండే చెప్తున్నారు అనుకుంటున్నారు. రేపు మీ పెద్దల నుండి మీకేమన్నా ఇబ్బంది, మాకే రకమైన ఇబ్బంది రాదు, కానీ మీకేమన్నా వచ్చే ఇబ్బందులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించింది సనాతన ధర్మమే అని అంటున్నారు. సనాతన ధర్మమే అరబీలో బోధించడం జరిగిందని. అప్పుడు మీరు మాలాగా ఉండాలి, కానీ మీరు మీలాగా ఎందుకు ఉంటున్నారు? ట్రెడిషనల్ నేనైనా కల్చర్ అయినా లేదు, నేనైనా మీరైనా ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. మనం ఎక్కడైతే పుట్టామో ఆ కల్చర్లో ఉండాలి. ఆ కల్చర్ గురించి మేము మీకు చెప్తాను, ఎందుకంటే మీరు ఒక మాటలోనే పెద్ద ప్రశ్న ఉంటుంది, నేను సమాధానం చెప్పాలంటే. ఎందుకంటే మన మాట ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా సున్నితమైన విషయం, ఏది వదిలిపెట్టకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, భగవద్గీతలో మనకు వస్తాం, ఖురాన్ వాక్యంలోకి వస్తాను. భగవద్గీతలో చూడండి 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 7, 8 వాక్యాలు మనం చూసుకుంటే 7 ఒకసారి మీకు ఇస్తున్నాను, చదువుతారా? చూడండి సార్, భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఇది దాదాపుగా ప్రతి హిందూ విన్నటువంటి శ్లోకమే. ఇది చూసుకున్నట్లయితే, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే నేను అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. పరమాత్మ చెప్పడం ఏంటిది? ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని బోధించడం కోసం అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సాధు సజ్జనులను సంరక్షించుకున్నటకును, అంటే ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడానికి, దుర్జనులను వినాశనం వర్ధించడం కోసం, అంటే దుర్జనులు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ధర్మమును లెస్సగా స్థాపించడం కొరకు నేను ప్రతి యుగమునందు అవతరించుదును అని చెప్తుంది ఎవరంటే పరమాత్మ. ఈ పరమాత్మనే జిబ్రాయిల్గా మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి అవతరించడం జరిగింది. ఈ పరమాత్మనే గాబ్రియల్గా పరిశుద్ధాత్మగా యేసు దగ్గరికి రావడం జరిగింది. 1,24,000 ప్రవక్తల దగ్గరికి కూడా వచ్చినటువంటి పరమాత్మ ఒకే ధర్మాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ఖురాన్లో చూసాము, ఏ ధర్మం అయితే నూహుకు బోధించారో అదే నీకు బోధిస్తున్నాను, ఇది అబ్రహాముకు బోధించాను, ఇది మూసాకి, ఈసాకి. మూసా అనేసరికి ఈరోజు యూదులు తయారైపోయారు ఫాలోవర్స్గా, ఈసా అనేసరికి క్రైస్తవులు తయారైపోయారు, మొహమ్మద్ ప్రవక్త అనేసరికి ముస్లింలు తయారైపోయారు. చూసారా, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు 3 వర్గాలు అయిపోయాయి. ఇక్కడ నూహ్ అంటే హిందూ సమాజం పెద్దగా అయిపోయింది. అందరూ కూడా ఏమైపోయారు? ముక్కలు చెక్కలుగా మారిపోయారు. అంటే సొంతంగా మతాలు తయారు చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రవక్తలందరికీ ఇచ్చినది ఏంటిదంట? ఒకే ఒక ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే విషయం చూడండి, భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, భగవద్గీతలో చూసుకున్నట్లయితే ఇదే 4వ అధ్యాయము 1, 2 శ్లోకాలు చూస్తే, 1వ శ్లోకంలో నాశనరహితముకు ఈ నిష్కామ కర్మయోగమును, అంటే ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఏ శాస్త్రం అయితే పోతుందో దాన్ని నిష్కామ కర్మయోగము అంటే నాశనము లేనటువంటిది. ధర్మం ఎప్పుడు నాశనం కాదు. ఈ యోగమును పూర్వము నేను సూర్యునికి చెప్పితిని. సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడిని కూడా సూర్యుడు అని సంబోధించింది. మొట్టమొదటి మానవుడికి చెప్పమండి, ధర్మం కూడా ఇదే చెప్పింది. సూర్యుడు వైవస్వత మనుహుకు ఉపదేశించను, మనుహుకు బోధించను. ఖురానే ఉంటుంది, నూహుకు బోధించిన ధర్మాన్ని నీకు బోధిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ మను నూహ్ అనే కాంట్రడిక్షన్ ఎలా మిక్స్ చేయగలరు మీరు? ఎలా అంటే నమ్మని వారికి ఇదే కరెక్ట్ అని చెప్పగలిగే ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరేమో. మీరు అన్నారు, మీరు ఈ మాట చెప్తే ముస్లిం పండితుల నుంచి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో. ఎందుకంటే యాక్చువల్గా నేను ఏది తెలుసుకున్నా, ఏది చేసినా కానీ పండితులతో సంప్రదించే నేను చేస్తుంటాను. ఖురాన్ అవగాహన నేను నేర్చుకున్నానంటే ఖురాన్ పండితులు, ఆలింల దగ్గర నేర్చుకున్నాం. మన సొంతంగా అంత జ్ఞానం లేదు, నేను ఆలింని కాదు, కానీ ఆలింల దగ్గర నేర్చుకున్నాం. అయితే ఎప్పుడు కూడా ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్ చెప్తున్న విషయం ఏంటంటే 3వ సూర 64వ వాక్యంలో ఉంటుంది,
ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి. చూడండి మహేంద్ర గారు, ఇప్పుడు మీకు నాకు ఒక 10 విషయాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి. మీరు తెలుగు మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను. మీది తెలంగాణనే, నాది తెలంగాణనే, మీరు ఇండియనే, నేను ఇండియనే. ఇలా చూసుకుంటూ వెళ్తే సమాంతర విషయాలు చాలా ఉన్నాయి, అవునా లేదా? మాట్లాడుకోవచ్చు. మీరు సమాజం గురించి ఆలోచిస్తారు, నేను సమాజం గురించి ఆలోచిస్తాను. విభేదాలు ఆలోచించుకుంటే మీరు హిందూ, నేను ముస్లిం అనేసరికి ఏమైపోతుంది? విభేదాల గురించి మాట్లాడడం ధర్మం చెప్పట్లేదు. ఎప్పుడు కూడా సమాంతరంగా మాట్లాడండి, కలపండి, కలిసి కూర్చుని స్నేహంగా మాట్లాడితే విషయం క్లియర్ అవుతుంది. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నాను. అంతకంటే గొప్ప ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నారు, నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దుడి చేయాలా? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని సమాధానంగా అదే. ఇప్పుడు మా పిల్లలందరికీ అస్తిత్వం నేర్పించాలని ఇందాక మీరు అన్నారు. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మా ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పను, మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్పను. దాన్ని అర్థం మీరు చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. శ్రీరాజ్ గారు, మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమనరు. జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనండి సార్. జై శ్రీరామ్ అంటే మీరు 3 సార్లు అంటే, మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు లేరు. అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి. మీకు చెప్పండి, జై శ్రీరామ్ జై అంటే ఏంది అసలు చెప్పండి. మీరు జయము కలుగుగాక, మీరు జై శ్రీరామ్ అర్థాలు చెప్పక్కర్లేదు, ఏం అవసరం. జయము కలుగుగాక చెప్పండి, అంతే. మళ్ళీ అదే మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదన్నారు మీరు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అని. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు. జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి. నేను చూసారా, భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు. భారతదేశంలో రామాయణం ఇష్టం లేదు. భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు. భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. దీన్ని ఏమంటారు సిరాజ్ భాయ్? మీరే చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని ఉన్నారో అంటారు, దీన్ని నెగిటివ్ అంటారు. ఎందుకంటారు సార్? ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని ఉన్నారో క్వశ్చన్స్ కూడా అదే అడుగుతున్నారు మీరు. అందుకే ప్రార్థించండి అంటున్నా. ఎందుకు ప్రార్థిస్తే శైతాన్ వెళ్ళిపోతుందా? మీద ఉన్న శైతాన్ ఉందా లేదా అనేది శైతాన్కే తెలియదు. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ముందుగా మీరు ఆ క్వశ్చన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలిసింది ఒకటి ఉంటుంది, చరిత్ర ఒకటి ఉంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్తో మనకు సంబంధం ఏంది, నెహ్రూ రాసినటువంటి పుస్తకాలతో మనకు సంబంధం ఏముంది, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? పుస్తకాలుగా సార్, రాజులు రాజ్యాన్ని పాలించారు, నాయకులు భారతదేశాన్ని పాలించారు. ఈరోజు పాఠ్యపుస్తకాల్లో వేదం లేకుండా చేశారు. ఋగ్వేదం, అజుర్వేదం అని చెప్పారు తప్పితే కానీ ఆ వేదాలు ఏం చెప్తున్నాయో చెప్పలే. చిన్నప్పుడు అంతే చదివాం, రేపు మా పిల్లలు అదే చదువుతారు. మీలాంటి వాళ్ళకి చాలా టైం ఉంది. మీరు 4 వేదాలు ఎప్పుడు చదివేశారో కూడా నాకు అర్థం కాదు. కానీ చదువు వచ్చిన మాత్రం స్టేజ్ మీద 5 వేదాలు, ఆ 5 వేదాల యొక్క సారాంశం. 5 కాదండి, 4 వేదాలు. 4 వేదాలు, 5 కాదు. 5 వేదాల్లో నుంచి 5 పాయింట్లు అంటున్నాను. 4 వేదాలు, అందులో ఉన్న 5 పాయింట్లు ఋగ్వేదం అది ఇది, అజుర్వేదంలో ఇది, అక్కడ అది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు. చాలా గొప్ప విషయం ఉంటారు, చాలా గొప్ప విషయం కదా అది. చాలా ఇప్పుడు ఈ రోజుల్లో వేదాలను చదివి, భగవద్గీతను చదివి, బైబిల్ చదివి, ఖురాన్ చదివి, తులనాత్మక అధ్యాయం కంపేర్ టు స్టడీ, మనమంతా ఒక్కటే అని అందరినీ కలుపుకొని చెప్పడం గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్ ఎందుకు అన్నారు? ఇప్పుడు స్టూడియోలో అనాల్సిన పని లేదు, ఒక విషయం ఏ ఒత్తిడికి లోనవ్వాల్సిన పని లేదు. అదే స్టేజ్ మీద అల్లాహు అక్బర్ అనేయండి, ప్రైజ్ ద లార్డ్ అనేసేయండి, జై శ్రీరామ్ అనేసేయండి. అందరికీ దేవుడు వేదాలు ఒకటే చెప్తున్నాయి, ఒకటే దేవుడు అని వేదం బోధించింది అని చెప్పండి. బైబుల్లో కూడా ఒకటే దేవుడు, ఒకటే దేవుడు అని చెప్పేయండి, అందరినీ కలిపేయండి. మీరు ఎందుకు ఓన్లీ ఇస్లాంనే సింబాలిక్ గా తీసుకొని చేయటం సార్? మీరే చెప్తున్నాడు వేదాల్లో దేవుడు ఒక్కడని.
ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఒక విషయం లేదు చెప్తాను. సార్, వేదాల్లో దేవుడు ఒక్కడే అని ఉందని రాస్తుందని మీరు చెప్పారా లేదా? అవునండి. ఇప్పుడు ఒక వీడియో మీరు చేశారు కదా. మళ్ళీ అవునని ఇటాన్ని మళ్ళీ ఆ వీడియోతో మనకేం పని సార్? ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఇది చూడండి, మీ గురువు గారు. ఉంటుందా? ఉండదు. అంటే మధ్యలో వచ్చిన మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్. ఇది పర్మనెంట్ కదండి. సనాతన ధర్మం జాగా ఉంటుంది. ఇవన్నీ కూడా బిల్డింగ్. ఎస్, అందుకే మీరు ఆ సనాతన ధర్మాన్ని పలికారు. ఇప్పుడు ఆయన గురుగారు చెప్పింది ఇంట్లో వంట ఏం చేశారో మీరు చూసుకుంటే చాలు కదా భోజనం చేయడానికి. పక్కింట్లో ఏం వండుకుంటున్నారో మీకెందుకు? ఎందుకు అది కరెక్టే కదా. ప్రయత్నం చేస్తున్నారు? మీలాగా ఈ దేవుడు వినండి దగ్గరికి రమ్మంటున్నారు. హెచ్చరికో లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా సరే, మీ మతం గురించి మీ మతస్థులకి మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఉండనక్కర్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తే ఏమాత్రమో లాజిక్ లేకుండా మీరు రాసేసుకున్నటువంటి గ్రంథాలు మీరు చదువుకోండి చక్కగా. ఆదివారాలు లాజిక్ లేకుండా బైబిల్ చేసుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు దాంతో. ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకో. బైబిల్లో కానీ బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చింది, బౌద్ధ నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు, నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు, ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో, నన్నే పూజించాలి. వీళ్ళు పూజించకపోతే అట అవిశ్వాసం. అదే కదా సార్ మరి బాధ. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు చెప్పండి. ఈ విధంగా కూడా వీళ్ళ దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతుంది. వీళ్ళకి బైబిల్లో మొట్టమొదటి వాక్యం, 2 వాక్యం, అందులో 6 7 పదాలు ఉంటాయి. ఇది సరిగ్గా తర్జుమా చేయడం చేత కాలేదు. అక్కడ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే స్వర్గము మరియు భూమి. ఇక్కడ భూమి మరియు ఆకాశం, అంటే వరుస క్రమం కూడా మార్చేశారు. ఇదేమి పవిత్ర గ్రంథం అంటే, సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసి ఉష్టెత్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యమో. హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతంకి వెళితే మీ స్థితి కూడా అంతే. సిద్ధాన్నాన్ని అంటే అరిటాకులో వడ్డించినటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసుకుని వీధి వీధినా తిరిగి భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్టే లెక్క. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుడికి రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినా, ఆదివారాలు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించవు, పూజించవు. తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అని చెప్పేటటువంటిది ఏదైనా ఒక మతం ఉంటే అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి పితృదేవో భవ. ఇట్లా మీరు ఏదైతే చెప్పారో ఇంకా చాలా ఉందండి, ఒక 10 మినిట్స్ ఉంది అది. ఇక్కడ విషయం ఏంటంటే సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, మీరు మీ మతం గురించి మీరు చెప్పుకుంటే చాలా మంచి విషయమేనండి, ఇతర మతాల జోలికి వెళ్ళకండి అని ఒక విషయం హెచ్చరిక, తర్వాత మనవి కూడా అని చెప్పేసి, ఇలా సంతోష్ ఘనపాటి గారి వీడియోలు చూసినట్లయితే ఇతర మతాలలో వస్త్రాధారణ గురించి చెప్పబడలేదు, మీరేదో రాసుకున్నటువంటి మీ గ్రంథాలు, తర్వాత ఇవి ఎడారి మతాలు, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఆదివారం వీళ్ళేమో చర్చికి వెళ్ళిపోతారు, వీళ్ళు 5 పూటలు నమాజ్ చేసుకుంటారు, పరివర్తన రాదు, ఇలా చాలా విషయాలు ఏంటంటే ఇతర మతాలు అంటే మీరు మీ యొక్క స్వహస్తాలతో మీ గ్రంథాలు రాసుకున్నారు, మీ దేవుడు అసూయ ఈర్ష్యతో రగిలిపోతాడని ఈ విధంగా చాలా విషయాలు చెప్పారు అనమాట. అంటే ఒకరికి చెప్పడమే కాదు, స్వతహాగా అది ఆచరించాలి, అంటే విషయం ఆచరించాలి. ఈ విధంగా గారు ఆయన దృష్టిలో ఏంటనంటే సనాతన ధర్మమే మొట్టమొదటి ధర్మం అని ఆయన భావిస్తాడు. ఆయనే కాదు, మీరు కూడా భావిస్తానని ఇందాక చెప్పారు. సనాతన ధర్మమే ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తాయి, పోతుంటాయి. ఉదాహరణకి చాలా మతాలు వచ్చాయి, చాలా మతాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు జూడాయిజం ఉందా అండి? భారతదేశంలో బుద్ధిజం ఉందా అండి? మీరు చెప్పాలి. రేపు యూపీలో ఒక నాయకుడు ఇక్కడ మత ప్రచారం బ్యాన్ అని అన్నాడు, అక్కడ మత ప్రచారం జరుగుతుందా అండి? కానీ టీవీల త్రూ, యూట్యూబ్ల త్రూ జరుగుతుంది అని మళ్ళీ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను
పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీతను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నాడు, నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు మీ వేషధారణ కరెక్ట్గా ముస్లింని సూచిస్తుంది, నా వేషధారణ కరెక్ట్గా హిందూని సూచిస్తుంది. సార్ నేను మాటికి చెప్తున్నాను, వేషధారణ అనేది ఇప్పుడు మనము సంతోష్ ఘనపాటి గారిని తీసుకున్నట్లయితే ఆయనకు ఒక పిలక ఉంటుంది. దాని అర్థం ఏంటి? మొత్తం హిందువులు పిలక పెట్టుకోవాలని కాదు, అందులో ఒక స్థానంలో ఆయన ఉన్నాడు, పొజిషన్లో. ఒక విషయం చెప్తున్నాను, గడ్డం ఉంది. గడ్డం ఏంటంటే మన ఋషులు, మన మహర్షులు, ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు ముస్లిం అంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అవుతాడు, టోపీ ఉంటేనే 5 పూటల నమాజ్ అవుతుందని ఎక్కడ కూడా లేదండి, అది ఎక్కడ కూడా లేదు. అది అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును కదా, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. మళ్ళీ అడుగుతున్నా, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కటే అని చెప్తున్నాయా? చెప్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా సార్, మంచిగా ఆలోచించి చెప్పండి, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును. మరి మీరు హిందువు నుంచి ముస్లింగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఎవరు? మీరు. నేను అదే అంటున్నాను కదా, నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం, నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి, నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడే ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించట్లేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు, మేము అన్నట్లు. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? అసూయ ఎక్కడ? మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ? ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు. మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నా క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే అన్ని బాగానే చెప్తున్నారు, కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు. అందరికి అర్థమైంది. మీకు క్లియర్గా చెప్పాను, మీకు క్లియర్గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాంగిల్ వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను. ప్రసాదం టు యూ. నేనేమంటున్నా, మీరు తినరు, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇంకెందుకు సరే. నేను ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయ్ కాదు. ఇది ఏందో తెలుసా,
ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే సోదరులందరికీ వినప్తి ఏంటంటే, నేనేదో డిబేట్ గెలవాలనో ఏదో అరవాలనో ఏ బాధరో ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు. సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు, అందరిలాగా నేను నేను సనాతన ప్రసాదం పెడతా, ధర్మాన్నే బొట్టు పాటిస్తున్నానండి. పెడతా, సనాతన సార్, ధర్మాన్నే మీ పాటిస్తున్నాను. టోపీ తీసి నా నెత్తి మీద పెట్టుకుంటా, ఈ సనాతన స్టెప్స్ ధర్మాన్నే నాకు నేను పాటిస్తున్నాను. కానీ మీ వేదాల మనసులో- ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను. వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడు అని నమ్మాను. వేదాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి కనుక కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్.